హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో ఇవాళ మన వీడియోలో డేట్స్, వాల్నట్ కేక్, షుగర్, మైదా, ఎగ్, ఓవెన్ ఇవేమీ లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం. సో దానికోసం ముందుగా 1 కప్పు సీడ్లెస్ డేట్స్ ని 2 కప్పు వేడి పాలలో 20 నిమిషాల పాటు నానబెట్టి చల్లార్చుకోండి. సో ఈ డేట్స్ ని స్మూత్ పేస్ట్ గా మిక్సీ జార్ లో వేసుకొని బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే కుక్కర్ లో సాల్ట్ స్ప్రెడ్ చేసి స్టాండ్ పెట్టేసుకొని 20 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోండి. సో కుక్కర్ హీట్ అయ్యే లోపు కేక్ ప్యాన్ తీసుకొని బటర్ అండ్ గోధుమ పిండితో ఈ విధంగా డస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే కేక్ బ్యాటర్ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న డేట్ పేస్ట్ ని, 1 కప్పు జర్లిచ్చుకున్న గోధుమ పిండి, 3 టేబుల్ స్పూన్ బటర్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వనీలా ఎసెన్స్ వేసుకొని వీటన్నిటిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మాత్రమే లాస్ట్ వరకు మిక్స్ చేసి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న గ్రీజ్డ్ కేక్ ప్యాన్ లో ఈ బ్యాటర్ ని వేసేసుకొని ట్యాప్ చేసుకుంటూ బబుల్స్ ఏమీ లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే 1 కప్పు వాల్నట్ ని క్రష్ చేసుకొని మీకు ఎంత వాల్నట్ కావాలో అంత వాల్నట్ ని కేక్ బ్యాటర్ పైన స్ప్రెడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చాకో చిప్స్ కనుక ఉంటే జస్ట్ అలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఇది కంప్లీట్లీ ఆప్షనల్. సో ఈ కేక్ మిక్స్చర్ ని ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కుక్కర్ లో ప్లేస్ చేసేసుకొని 1 అవర్ లేదా 50 మినిట్స్ పాటు బేక్ చేసుకొని కంప్లీట్ గా చల్లార్చిన తర్వాత మాత్రమే ప్లేట్లోకి తీసుకొని డెకరేట్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ కేక్ నేను చెప్పిన విధంగా చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ గిల్ట్ లేకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ కేక్ని ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.